హలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నమస్తే. ఈరోజు దేవర సినిమా గురించి ఎలా ఉందని చర్చించుకుందాం. నిన్న నేను చూడడం జరిగింది. ఈ దేవర సినిమా గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి. దేవర అనే టైటిల్ అంటే మీకు తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుతో స్టార్ట్ అయింది. ఈ మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, బాంబేలో ఒక 15 సంవత్సరాల క్రితం బ్యాక్ ఆ విధంగా ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. బాంబేలో పోలీస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు కూర్చొని ఒక సీరియస్ మీటింగ్ పెట్టి ఇద్దరు బాగా డేంజరస్ క్రిమినల్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 2 నెలల్లో క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ ఇద్దరు క్రిమినల్స్ వల్ల మనకు డేంజర్ ఉంది, వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి పొలిటీషియన్స్ చెప్పంగానే అజయ్ పోలీస్ ఆఫీసర్ గా రంగంలోకి దిగినప్పుడు, ఆ ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముడిని పట్టుకొని అన్న ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు అప్పుడు వాడు చెప్పేది ఏంటంటే, ఇంట్రాగేషన్ లో మా అన్న 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో, కోస్టల్ ప్రాంతంలో రత్నగిరి అనే ఒక ఊరు ఉంటుంది, ఒక సముద్రం పక్కన. ఆ ఊరికి 3 నెలల క్రితం వెళ్ళినాడు అని చెప్పడం జరుగుతుంది. దానితో పాటు వాడిని వెతుక్కుంటూ అజయ్, అతనికి సంబంధించిన పోలీస్ టీము ఈ రత్నగిరికి రావడం జరుగుతుంది. రావడం సైఫ్ అలీ ఖాన్ దగ్గరకు వస్తారు. బైరా అతని పేరు. ఆయన దగ్గరకు వచ్చేసి, సముద్రం మీద నుంచి మాకు ఒక కన్సైన్మెంట్ వస్తుంది, బాంబే అంతా స్ట్రిక్ట్ అయిపోయినారు, మీకు డబ్బులు ఇస్తాము, దాన్ని తీసుకొచ్చి మాకు ఇవ్వాలా అని అడగడం జరుగుతుంది. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వచ్చేసి, మేము సముద్రం మీదకు పోవడం ఆపేసినాము, పోవట్లేదని అంటే వీళ్ళు బెదిరిస్తారనమాట. అజయ్ బెదిరించగానే సైఫ్ అలీ ఖాన్ లేచి ఒక తన్నుదన్ని అజయ్ని, పోలీస్ ఆఫీసర్ కాలు కింద తొక్కిపెట్టి, ఎక్కడికి వచ్చి ఎవరిని బెదిరిస్తున్నారు, పొండి ఇక్కడి నుంచి అని పంపించేస్తారు. సో సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్రడక్షన్ సూపర్ గా ఉంటుంది అనమాట. తర్వాత అక్కడి నుంచి సముద్రం ఒడ్డున వచ్చి నిలబడుకున్నప్పుడు, అక్కడ ప్రకాష్ రాజు ఎవరి కోసం వచ్చినారు మీరు అని అన్నప్పుడు, సముద్రం మీద ఒక కన్సైన్మెంట్ వస్తుంది, దానికోసం వచ్చినామని అన్నప్పుడు, ఇక్కడ దేవరా ఉన్నంత కాలం ఎవరు సముద్రం మీదకు పోరు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు దేవరా గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ ఏం చెప్తాడంటే, స్వతంత్రం రాకముందర ఈ 4 గ్రామాల్లో ఉన్న ఒక తెగకు సంబంధించిన వాళ్ళందరూ భయం అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుంచి సంపదలంతా కొల్లగొట్టుకొని పోతూ ఉంటే, ఈ 4 ఊళ్ళకి సంబంధించిన వాళ్ళు సముద్రం మీద నుంచి వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళని చంపి ఆ సంపద తీసుకొచ్చి జనాలకి పంచేవాళ్ళు. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి తెగ గురించి చెప్పడం మొదలు పెడతారు. ఆ తెగకి సంబంధించిన వాడే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ విధంగా స్టార్ట్ చేసి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ చెప్తారు. తర్వాత ఎన్టీఆర్, అక్కడ 4 గ్రామాలు ఉంటాయి, ఆ 4 గ్రామాలకు సంబంధించి ఒక ముఠా లాగా ఉంటుంది. దాంట్లో బైరా అంటే సైఫ్ అలీ ఖాన్, దేవరా అంటే జూనియర్ ఎన్టీఆర్, తర్వాత శ్రీకాంత్, రామప్ప ఏదో పేరు ఉంటుంది, శ్రీకాంత్, అట్లా ఒక 4 ఉంటారనమాట. వీళ్ళందరూ ఒక కన్సైన్మెంట్ కోసం సముద్రం మీద పోతారు. ఎందుకంటే ఒక తమిళ అతను, ఒక వ్యాపారి, వీళ్ళతో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే, అతనికి స్మగుల్డ్ గూడ్స్ వస్తూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి, ఇతను వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు, దాన్ని జీవనోపాధిగా మలుచుకొని చేస్తూ ఉంటారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ టీము సముద్రంలోకి వెళ్ళి, షిప్ లోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన బాక్సులు తీసుకొని వచ్చేటప్పుడు కోస్ట్ గార్డ్ పోలీసెస్ వచ్చినప్పుడు అందరూ తప్పించుకుంటారు. వీళ్ళిద్దరు అంటే దొరికిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఏమంటారంటే, వీళ్ళని చంపాల తప్పదు దేవరా అన్నప్పుడు, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చంపేదానికి లేదన్నట్టు సైఫ్ అలీ ఖాన్ కూడా నీళ్ళలో తోసేసి, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నీళ్ళలో పడిపోయి తప్పించుకొని వచ్చి ఈ సరుకుని మురళీ శర్మ, మురళీ శర్మ అంటే విలన్ కాదు, అతను ఒక వ్యాపారి, మురళీ శర్మకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ వృత్తి. తర్వాత వాళ్ళ జాతికి సంబంధించి వచ్చి చూస్తే, అక్కడ 4 గ్రామాలు ఉంటాయి. దసరా అప్పుడు ఆయుధ పూజ జరుగుతుంది. ఆ ఆయుధ పూజలో 4 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కుస్తీ పోటీల్లో పాల్గొని, ఎవరు గెలిస్తే వాళ్ళ ఊరికి ఆ ఆయుధాలు వెళ్ళినాయంటే వాళ్ళ ఊరికి మంచి జరుగుతుంది అన్నది ఒక నమ్మకం. ఈ ప్రాసెస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ టైం ఏం చేస్తాడంటే, బైరాకి, దేవరా వచ్చి బైరాకి అంటే సైఫ్ అలీ ఖాన్కి, ఈసారి ఆయుధాలు రామప్పకి ఇద్దాము అంటే, శ్రీకాంత్ వాళ్ళకి ఇద్దాము, వాళ్ళకి యుద్ధం చేయడం తెలియదు, పడవలు బాగా దోలేదు వచ్చు అంటే, అప్పుడు బైరా సైఫ్ అలీ ఖాన్, అంత ఇష్టంగా ఉంటే నువ్వే పోటీలో పాల్గొని గెలిచి వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వు అని అంటారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు తలపడతారు. వాళ్ళిద్దరు తలపడడంలో తెల్లారిపోతుంది. ఫైనల్ గా సైఫ్ అలీ ఖానే వాడిపోతాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గెలుస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు అన్నది అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఆ విధంగా చేసుకుంటూ అప్పుడు ఈ ఆయుధాలు తీసి, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ అంటాడు, దేవరా చెప్పాడు అంటే అడిగాడు అని అర్థం అనేసని. సో ఆ విధంగా జరుగుతూ దేవరాకు వచ్చేసి ఒక కొడుకు, అతను చిన్న ఎన్టీఆర్, కూతురు, భార్య, అమ్మ ఉంటారు. బైరాక్ అంతా ఎంతసేపు పట్టినా నెగిటివ్ థాట్ ప్రాసెస్, విలనిజం థాట్ ప్రాసెస్ ఉంటుంది. అతనికి వీళ్ళకిద్దరికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చే వాటిలో ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలతో ఆ ఊరికి సంబంధించిన ఒక స్టూడెంట్ ని, ఊరికి వస్తూ ఉంటే దొంగతనానికి వచ్చి ఆ స్టూడెంట్ ని చంపేస్తారు. చంపేసినప్పుడు ఈ ఆయుధాల వల్ల ఆ స్టూడెంట్ చనిపోతాడు. ఆ స్టూడెంట్ చనిపోగానే
జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళేసి ఆ స్టూడెంట్ అమ్మకి నచ్చజెప్పి వస్తాడనమాట. తర్వాత మళ్ళా రెండోసారి సముద్రం మీదకి వస్తాడు. సముద్రం మీదకి వచ్చి మళ్ళా కన్సైన్మెంట్ ఎత్తుకొని పోయేటప్పుడు కోస్ట్ గార్డులు దొరికిపోతారు. ఆ దొరికిపోయినప్పుడు వీళ్ళందరినీ కూర్చొని పెట్టి కోస్ట్ గార్డ్ వచ్చి, మీకు తెలుసారా మీరు ఏం చేస్తున్నారు, మీ పూర్వీకులు ఎలా ఉండేది, మీ పూర్వీకులు అంతా మంచి పని చేసేవాళ్ళు, మీరు ఇలా తయారైనారు, మిమ్మల్ని ఖచ్చితంగా జైల్లో వేయాలా, మీరు చేసి లాస్ట్ టైం తీసుకొచ్చి ఇచ్చిన ఆ స్మగుల్డ్ గూడ్స్ లో ఉన్న గన్స్ వాడి మీ ఊరు కుర్రాడు కూడా ఒక చనిపోయినాడు అనే తలకి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక షాక్. తర్వాత అప్పుడు సైఫ్ అలీ ఖాన్ అతని టీము ఈ పోలీసులు చంపాలని పైన పడితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరినీ ఆపి వాళ్ళని కోస్ట్ గార్డులు కాపాడతాడు. ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఆ ఎపిసోడ్. ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత అప్పుడు ఈ అజయ్ శర్మకి చెప్తాడు, ఇక మీదట ఇక్కడ ఎవరము దాంట్లో ఏమున్నాయంటే వాడు చెప్పడు. అప్పుడు దాంట్లో ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు 2 వర్గాలుగా చీలిపోతారనమాట. 2 వర్గాలుగా చీలిపోయినప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ బైరా దేవరాన్ని ఎలా చంపాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇంటర్వెల్కు ముందర ఒక ఫైట్ వస్తుంది. ఈ బైరా వచ్చేసి జనాల్ని అరేంజ్ చేసి చంపించడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు దేవరా వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఒక మెసేజ్ ఇచ్చి, ఇక మీదట ఎవరైనా సముద్రం మీదకి వచ్చి ఇల్లీగల్ పనులు చేస్తే కనుక నేను ఖచ్చితంగా ఎవరిని వదలనని ఒక మెసేజ్ ఇచ్చేస్తాడు. తర్వాత 12 సంవత్సరాలు గడుస్తుంది. మళ్ళా చిన్న ఎన్టీఆర్ అంటే కొడుకు ఎన్టీఆర్ పెద్దోడు అవుతాడు. తను పిరికిగా ఉంటాడు. అంటే ఈ 2 క్యారెక్టర్లు ఎట్లా ఉంటాయి, అదూర్స్ లో ఒక శాస్త్రి క్యారెక్టర్, ఒక సీరియస్ క్యారెక్టర్ లాగా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చేసి మన శ్రీదేవి కూతురు జాహ్నవి వస్తుంది. జాహ్నవి రోల్ చాలా చిన్నది. ఇది ఎలా ఉంది అంటే మనకు కొరటాల శివ దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమా. ఇంతకు ముందర ఆయన ఏ సినిమా తీసుకున్న మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండేది. ఈ సినిమాలో అది కొంచెం మిస్ అయ్యింది. సెకండ్ హాఫ్ అంతా ఎలా ఉంటుందంటే, సెకండ్ హాఫ్ అంతా ఈ చిన్న ఎన్టీఆర్ భయంగా ఉంటాడు, కానీ వాస్తవానికి ఆయన అది ఉండడు, కింద అన్ని చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో స్టోరీ అంటూ పెద్దగా ఏమీ లేదు. ఇది నార్మల్ తెలుగు సినిమా ప్రేక్షకుడికి అయితే అబవ్ యావరేజ్ సినిమా. అదే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా ఫీస్ట్. ఎందుకంటే ఆయన ఎలివేషన్స్, ఆయన యాక్షన్ అంతా చాలా సూపర్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ జాహ్నవి చేయదగ్గ క్యారెక్టర్ కాదు, చాలా చిన్న రోలు. జాహ్నవి తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఒక పెద్ద రోల్ చేస్తుంటే బాగుంటుంది. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ సూపర్ గా ఉంది. అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇంకా ఆయన యాక్షన్ అదే రకంగా ఉంటుంది. దీంట్లో డైరెక్టర్ గారు చేసినటువంటి కొన్ని ఏంటి అంటే, దీన్ని కూడా నాకేమనిపిస్తుంది అంటే కొరటాల శివ గారు సీరియస్ గా తీయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆచార్య దెబ్బతినింది. ఆచార్య కాడి నుంచి కొరటాల శివ కొంచెం గాడి తప్పినాడేమో అనిపిస్తుంది అనమాట. కారణం ఏంటంటే ఈ కేజీఎఫ్, సలారు, బాహుబలి వీటి నుంచి తర్వాత వచ్చేసి పుష్ప వీటి నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక రకమైన కలర్ లో పెట్టి, అంటే సలార్ లో ఉన్నట్టు అదే మళ్ళా కేజీఎఫ్ లో ఉన్నట్టు ఏదో కొంచెం చుట్టడానికి ప్రయత్నించినాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది. సగటు ప్రేక్షకుడికి ఎన్టీఆర్ గారి కోసం, తర్వాత సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ కోసం మాత్రం చూడాలి. మెయిన్లీ ఎన్టీఆర్ గారి కోసం చూడాలి. మిగతా క్యారెక్టర్స్ అంతా అంత పవర్ఫుల్ కాదు, కానీ ఒక్కసారి చూడొచ్చు. కానీ ఇది టైము ఎన్టీఆర్ గారు కూడా అతని యాక్షన్ లో, అతని నటనలో కొంచెం మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేయగలడు, ఆయనకి చాలా కెపాసిటీ ఉంది, ఆయన చేయగలడు. కానీ డైరెక్టర్లు కొంచెం కొత్తగా ఆలోచించాలి ఆయన గురించి. అంటే ఇంతకు ముందర ఆర్ఆర్ఆర్ వచ్చింది, ఇంచుమించు ఆర్ఆర్ఆర్ లాగే జనాలను కాపాడేటటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. ఒక మోస ధోరణిలో పోవడం జరుగుతుంది. ఇలా కాకుండా మంచి డైరెక్టర్ 10 ఎన్టీఆర్ గారిని గాను వాడుకోగలిగితే ఓ రేంజ్ లో వాడుకోవచ్చు. సో క్లుప్తంగా ఇది ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా దేవరా సినిమా చూడండి, ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే హై ఫీస్ట్ ఖచ్చితంగా బాగుంటుంది. మిగతా వాళ్ళు కనీసం ఒక్కసారి చూడొచ్చు. నమస్తే, జై హింద్.